మార్నింగ్ టైమ్ స్టోరీస్. పల్లెటూరి అత్త మామ. ఆ రోజు ఉదయాన్నే సితార ఇంటి ముందు ముగ్గు పెడుతూ ఉంటుంది. దాన్ని చూసిన పక్కింటమ్మాయి ఆరావళి, అక్క, నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. ఈరోజు నువ్వు చీర కట్టుకొని ఇంటి ముందు ముగ్గు పెడుతున్నావు. నీకు ఆఫీస్ వర్క్ లేదా, లేక పని మనిషి రాలేదా? ఈరోజు నేను ఆఫీస్కి సెలవు పెట్టాను. అలాగే ఒక వారం రోజులు పని మనిషిని కూడా రావద్దు అని చెప్పాను. ఎందుకంటే ఈరోజు పల్లెటూరు నుంచి మా అత్త మామ వస్తున్నారు. అందుకే ఈ చీర కట్టుకోవాల్సి వచ్చింది. నాకు అర్థమైంది. పల్లెటూరి వాళ్ళు ఎలా ఉంటారో నాకు బాగా తెలుసు. అందుకే నువ్వు ముందు జాగ్రత్త పడ్డావని అర్థమవుతుంది. అందుకు సితార అవును అని సమాధానం చెప్తుంది. ఇక వాళ్ళిద్దరూ అలా మాట్లాడుకుంటూ ఉండగా ఇంతలో సితార భర్త సీనయ్య అతని అమ్మా నాన్నని తీసుకుని అక్కడికి వస్తాడు. అత్తామామను చూసి సితార చాలా కంగారుగా, మావయ్య, అత్తయ్య, ప్రయాణమంతా బాగా జరిగిందా? నేను మీకోసం టీ కానీ కాఫీ కానీ తీసుకువస్తాను. అవన్నీ తర్వాత చేద్దాం కానీ సగం ముగ్గు వేసి వెళ్తున్నావేంటి? ఈ ముగ్గు పూర్తి చేసిన తర్వాత అవన్నీ చేసుకోవచ్చులే. ముగ్గు పూర్తి చేసుకొని లోపలికి రా అని అంటుంది అత్తగారు. అందుకు తను సరే అత్తయ్య అని అంటుంది. ఇక ముగ్గుని పూర్తి చేసుకొని లోపలికి వెళ్తుంది. అక్కడే ఉన్న ఆరావళి, అక్క, నేను ఇక్కడే ఉన్నాను. నువ్వు నన్ను పట్టించుకోకుండా లోపలికి వెళ్ళిపోతున్నావు. నేను కొంచెం హడావిడిగా ఉన్నాను కదా, హడావిడి తర్వాత మనం మాట్లాడుకుందాంలే అని అనడంతో ఆరావళి సరే అక్క అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత తను హడావిడిగా టీ తయారు చేసుకొని అత్తగారికి మావగారికి అందిస్తుంది. అవును, పట్టణంలో ఉన్న వాళ్ళందరూ ఏవేవో బట్టలు వేసుకుంటారని నేను విన్నాను. నువ్వు మాత్రం చీర కట్టుకొని ఉన్నావు. మేం వస్తున్నామని ఇలా చేసావు కదా, నిజం చెప్పు. అంటే అత్తయ్య, మాకు ఆఫీస్లో చీరెవరు కట్టుకొని రారు. ఏదైనా పండుగ సందర్భంలోనే అలా కట్టుకొని వెళ్తారు. ఇక అందరూ ఎప్పుడు కూడా పంజాబీ డ్రెస్లోనే వస్తారు. అందుకే నాకు కూడా అదే అలవాటైపోయింది. ఇక ఈరోజు మీరు వస్తున్నారని నిజంగానే ఈరోజు చీర కట్టుకున్నాను. ఆ మాట వినగానే అత్తగారు కోపంగా, అందుకే ఈ పట్టణంలో వద్దురా, మనకి ఆస్తులు బాగానే ఉన్నాయి కదా, ఏదైనా పొలం పని కానీ లేదంటే వ్యాపారం కానీ ఊర్లో పెట్టుకోమని చెప్పాను. నా మాట వీడు వినలేదు అంటూ సీనయ్యని తిడుతూ ఉంటుంది. అతను ఏం మాట్లాడకుండా ఉంటాడు. ఆ మాటలన్నీ భరించి సితార బాధగా లోపలికి వెళ్ళిపోతుంది. అప్పుడే భర్త సితార దగ్గరికి వెళ్ళి, సితారా, అమ్మ నాన్న గురించి నీకు బాగా తెలిసిందే కదా, వాళ్ళు ఏమన్నా కూడా నువ్వు పట్టించుకోవద్దు. మనకి ఆఫీస్కి ఆలస్యం అవుతుంది, త్వరగా రెడీ అవ్వు. నేను వారం రోజులు సెలవు కావాలని మెయిల్ పెట్టాను. మా మేనేజర్ సరే అని చెప్పింది. వారం రోజుల కంటే ఎక్కువ మీ అమ్మ నాన్న ఇక్కడ ఉండకుండా చూసుకోండి. మళ్ళీ మనం ఆఫీస్కి ఇబ్బంది అవుతుంది. పైగా మీరు ఇంట్లో ఉండకపోతే లేనిపోని మాటలు అత్తగారు అంటారు. అందుకు తను సరే అంటాడు. చివరి మాట మాట్లాడే సమయంలో అత్తగారు రావడం, ఆ చివరి మాటలు వినడంతో తను చాలా కోపంగా తన భర్త దగ్గరికి వెళ్ళి, ఏవండి, కోడలు మన అబ్బాయితో ఏం చెబుతుందనుకుంటున్నారు? మనం వారం రోజుల కంటే ఎక్కువ ఉండకుండా చూసుకోమని చెప్తుంది. ఇంట్లో ఉండకపోతే నేను తనని తిడతానంట అని చెబుతుంది. ఆ మాటలు విన్న రాజయ్య, పెళ్ళాం వచ్చిన తర్వాత ఎవడైనా సరే పెళ్ళాం మాట వినాల్సిందే. నువ్వు నా ఇంటికి వచ్చినప్పుడు మా అమ్మ మాట వింటే నువ్వు ఒప్పుకున్నావా? ఇది కూడా అంతే. మనం వారం రోజుల కంటే ఎక్కువ ఉండకుండా వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టకుండా వెళ్ళిపోదాం. అత్తగారు ఆ మాటలకి చాలా కోపంగా, నాకు తెలుసు మీరు ఇలాంటి మాటలు మాట్లాడతారని. అందుకే నేను బలంగా ఒక్కటే నిర్ణయించుకున్నాను. ఎలా అయినా వాళ్ళిద్దరిని మన ఊరికి తీసుకువెళ్ళిపోవాలి. ఉద్యోగాలు ఇక్కడ పనికిరావు. అందుకే వాళ్ళిద్దరిని నేను ఊరికి తీసుకెళ్ళిపోతాను. ఊర్లో ఏదైనా పని చూసుకోమని చెప్తాను. అందుకతను ఏం మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కొంత సమయానికి కొడుకు శ్రీను ఆఫీస్కి ఆలస్యం అవుతుందని హడావిడిగా వెళ్ళిపోతాడు. రాజయ్య పై గదిలోకి వెళ్తాడు. వంటగదిలో అత్తగారు కోడలు ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఏంటమ్మా సితారా, మీరిక్కడ ఉద్యోగం మానేసి ఇంటికి వస్తే బాగుంటుందని నా ఆలోచన. ఎందుకంటే మా ఆరోగ్యాలు బాగోవడం లేదు. మమ్మల్ని చూసుకోవడానికి ఎవ్వరూ లేరు. అసలు మేమిక్కడికి రావడానికి కారణమే అది. ఉద్యోగాలు వదిలిపెట్టి అక్కడి దాకా ఎలా రాగలమత్తయ్యా?
అందుకే మీరు ఇక్కడికి వచ్చి ఇక్కడే ఉండొచ్చు కదా. మేము ఇక్కడ ఉండగలిగే పరిస్థితే ఉంటే మేమెందుకు మిమ్మల్ని అక్కడికి రమ్మని చెప్తాము. ఇక్కడ ఉండడానికి మాకస్సలు ఇష్టం లేదు. పైగా ఈ వాతావరణం మాకస్సలు సరిపోదు. పల్లెటూరి వాతావరణం అలవాటు పడిపోయిన మా ప్రాణాలు ఇక్కడికి వచ్చిన తర్వాత ఎలా ఉంటుంది? ఒక సీసాలో మమ్మల్ని పెట్టి బంధించినట్టు ఉంటుంది. అలా మాట్లాడుతూ ఉండగా సితారా ఏం మాట్లాడకుండా ఉంటుంది. నువ్వేం మాట్లాడినా మాట్లాడకపోయినా మేం వారం రోజులు ఇక్కడ ఉంటాం. ఈ వారం రోజుల తర్వాత మీరు మాతో పాటు వచ్చేయాలి. ఇందులో ఎలాంటి మార్పు లేదు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆమె అలా వెళ్ళిపోయిన తర్వాత సితారా తన మనసులో, ఎందుకు మా అత్తగారు ఇలా ప్రవర్తిస్తున్నారో నాకు అస్సలు అర్థం కావడం లేదు. ఈ వారం రోజుల తర్వాత ఏం జరుగుతుందో నాకు భయంగా ఉంది అని అనుకుంటూ ఉంటుంది. ఇక హడావిడిగా భోజనం తయారు చేస్తుంది. కొంత సమయానికి వాళ్ళని భోజనానికి కూడా పిలుస్తుంది. వాళ్ళిద్దరూ కూడా భోజనానికి వచ్చి భోజనం చేస్తూ మాట్లాడుతూ ఉంటారు. అప్పుడు రాజయ్య, అమ్మ సితారా, ఇల్లంతా చాలా శుభ్రంగా ఉంది. వీళ్ళనే ఇంత బాగా చూసుకుంటున్నావంటే మన సొంత ఇంటిని ఇంకా బాగా చూసుకుంటావో. నా మాట విని మీరు త్వరగా వచ్చేయండి అమ్మా అని అంటాడు. దానికి సితారా, అది కాదు మావయ్య, మీకొక నిజం చెప్పలేదు. మళ్ళీ మీరు ఈ విషయం చెప్తే ఎలా తీసుకుంటారో అని భయంగా ఉంది అని అంటుంది. అందుకు రాజయ్య, ఏంటో చెప్పమ్మా, పర్వాలేదు, మేమసలు ఏమీ అనుకోము అని అనడంతో సితారా కొంచెం కంగారు పడుతూనే, ఏం లేదు మావయ్య, ఈ ఇల్లు అద్దె ఇల్లు కాదు. ఇది కొన్నాను. 25 లక్షలు అయ్యింది. 15 లక్షలు కట్టేశాము. ఇంకొక 10 లక్షలు కట్టాలి. మేమిద్దరం ఉద్యోగం చేసి ఆ వచ్చిన డబ్బులతోనే కట్టేస్తున్నాము. ఈ విషయం మీకు చెప్పాలని అనుకున్నాం, కానీ మీ అబ్బాయి గారే వద్దని చెప్పాడు. ఆ మాట వినగానే అత్తగారు కోపంగా, వామ్మో వామ్మో, నా కొడుకు మంచివాడేనే, నువ్వే వాడి మనసుని మార్చేసి ఇలా చేస్తున్నావు. అసలు ఇల్లు కొనాలన్న ఆలోచన నీదే అయ్యుంటుంది, వాడిది కాదు. నేను నిజం చెప్తున్నాను అత్తయ్య, ఆలోచన కూడా మీ అబ్బాయిదే, నాది కాదు. ఆ మాటలకి రాజయ్య ఏం మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడు అత్తగారు, అన్నం దగ్గర నుంచి లేపావు. నీలాంటి ఆడది కోడలిగా ఎవ్వరికీ రాకూడదు. నేనేం చేశానత్తయ్య అని సితార మాట్లాడుతూ ఉండగానే ముఖం మీద సాంబార్ పోసి వెళ్ళిపోతుంది. మంట మంట అని సితార అరుస్తున్నా అస్సలు పట్టించుకోదు. సితార కేకలకి పక్కింటమ్మాయి ఆరావళి వచ్చి తనకి సహాయం చేస్తుంది. అప్పుడు జరిగిన విషయమంతా సితార ఆరావళికి చెప్తుంది. ఆ మాటలు విన్న ఆరావళి, పెద్ద మనిషి వచ్చిన తర్వాత చాలా కష్టం పెరిగిపోయిందక్క. అయినా నువ్వు వాళ్ళ గురించి పట్టించుకోకు. మరీ ఇంత రాక్షసిలాగా ప్రవర్తిస్తుందెందుకు మీ అత్తగారు? ఆమె కూడా ఒక ఆడదే కదా అని మాట్లాడుతూ ఉండగా ఆ మాటలు విన్న అత్తగారు, బయటి వాళ్ళొచ్చి నన్ననడానికి వాళ్ళకేం అధికారం ఉంది? నన్ను అందరి ముందు అవమానపరిచేలా మాట్లాడుతుంది. కొంచెం కూడా బుద్ధి లేదు. ఇదంతా నువ్విచ్చిన చనువే కదా అని సితారాని ఆరావళిని తిడుతూ ఉండగా, మీరు పెద్దవాళ్ళు కాబట్టి గౌరవం ఇచ్చి మాట్లాడుతున్నాను. ఇలా చేయడం మీకు న్యాయం అనిపిస్తుందా? నా ఇల్లు, నా కోడలు, నా ఇష్టం. మర్యాదగా బయటకు వెళ్ళు అని అనడంతో ఆరావళి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. వాడ్రాని, మీ ఇద్దరి పని చెప్తాను అని అంటుంది అత్తగారు. చాలా సమయం తర్వాత అత్తగారిని మావయ్యని భోజనం చేయమని మళ్ళీ అడుగుతుంది. వాళ్ళు దానికి అంగీకరించకపోగా అత్తగారు చాలా చివాట్లు పెడుతుంది. కొంత సమయం తర్వాత కొడుకు ఇంటికి వస్తాడు. అప్పుడు సితార అతనికి జరిగిన విషయమంతా చెప్తుంది. ఆ మాటలు విని అతను చాలా కంగారు పడుతూ, ఎంత పని చేశావు? ఇప్పుడు నేనేం చెప్పాలి వాళ్ళకి? ఈ ఇంటి సంగతి ఎవరు చెప్పమన్నారు అంటూ తిడతాడు. అప్పుడే అతని కేకలు విని తల్లిదండ్రులు ఇద్దరూ కూడా అక్కడికి వస్తారు. మేము ఇంటికి బయలుదేరుతున్నాము. ఎందుకు నాన్నా? వారం రోజులు ఉంటా అన్నారు కదా, అప్పుడే వెళ్ళిపోతా అంటున్నారు ఎందుకు? పరాయి వాళ్ళు ఎక్కువ రోజులుండడం అంత మంచిది కాదురా. అదేం నాన్నా మీరలా మాట్లాడుతున్నారు? ఇంకెలా మాట్లాడాలి? మాకు ఒక్క మాట కూడా చెప్పకుండా ఇల్లు కొనుగోలు చేశావు. ఎందుకొక్క మాట చెప్పలేదు? ఇంట్లో వాళ్ళు బతికి ఉన్నారని నువ్వు అనుకుంటే ఇలా చేసేవాడివి కాదు కదా. ఈ విషయం చెప్తే మీరు నన్ను తిడతారని చెప్పలేదు నాన్నా.
మీరేమో పల్లెటూళ్ళలో ఉండాలి అంటారు. నాకేమో అక్కడ ఉండడం అస్సలిష్టం లేదు. అందుకే చెప్పలేదు. దాన్ని మీరు తప్పుగా అర్థం చేసుకోవద్దు. మేము అర్థం చేసుకోకుండా ఎలా ఉంటాం బాబు? చేసిందంతా చేసి ఇప్పుడు ఏమీ తెలియనట్టుగా ఉంటే ఎలా చెప్పు? మేము అందరం కలిసి ఉండాలని అనుకున్నాం, కానీ ఇలా విడిపోయి ఉండాలని ఎప్పుడూ కోరుకోలేదు. దయచేసి మమ్మల్ని వెళ్ళనివ్వు. అది కాదత్తయ్య, ఒక్కసారి నేను చెప్పేది వినండి. మీరింకా నాకేమీ చెప్పొద్దు. నాకు తెలుసు మీరు ఏం చెప్తున్నారు అనేది. దయచేసి మమ్మల్ని వెళ్ళనివ్వండి. ఇంత రాత్రి వేళ బస్సులు కూడా ఉండవత్తయ్యా. దయచేసి కూర్చోండి, మనం అందరం మాట్లాడుకుందాం. లేదా వారం రోజులు ఇక్కడే ఉండండి. వారం రోజుల తర్వాత అందరం మీరు కోరుకున్నట్టుగానే పల్లెటూరికి వెళ్ళిపోదాం. ఆ మాట వినగానే సీను ఆశ్చర్యపోతాడు. అతనేదో చెప్పబోతూ ఉండగా, సరే సితారా, నువ్వు చెప్పావు కాబట్టి వారం రోజులు ఉంటాము. ఈ వారం రోజుల్లో మీరు నిర్ణయించుకోండి. మాతో ఖచ్చితంగా రావాలి. ఈ ఇల్లు అద్దెకిచ్చైనా సరే మేము మీతో పాటే వచ్చి అక్కడే ఏదైనా వ్యాపారం మొదలు పెడతాం అని చెప్పడంతో వాళ్ళు సరే అని వాళ్ళ గదిలోకి వెళ్ళిపోతారు. వాళ్ళలా వెళ్ళిపోయిన తర్వాత, ఎందుకు నువ్వు అమ్మని అడుగుతానే అలా మాట్లాడావు? నువ్వలా చెప్పడం నాకేమాత్రం నచ్చలేదు. మనం ఎందుకు అక్కడికి వెళ్తాము? ఇక్కడ మనం సంతోషంగా ఉన్నాం కదా. నాకేం చెప్పాలో అర్థం కాక అలా చెప్పేశానండి. మరేం పర్వాలేదు, నిదానంగా అన్నీ సర్దుకుంటాయి. నేనేదో ఒకటి ఆలోచిస్తాను. మీరేమీ కంగారు పడకండి. లోపలికి వెళ్ళి విశ్రాంతి తీసుకోండి. అది కాదు, నాకు చాలా ఆకలిగా ఉంది. భోజనం చేయకుండా వెళ్ళి విశ్రాంతి తీసుకోవడం ఏంటి? అయ్యో, కంగారులో అలా మాట్లాడేశాను. అత్తయ్య మావయ్య వాళ్ళని కూడా పిలుద్దాము. వాళ్ళు కూడా భోజనం చేయలేదు. అందరం కలిసి భోజనం చేద్దాం అని అనడంతో అతను సరే అంటాడు. ఇక కొంత సమయం తర్వాత అందరూ కలిసి భోజనం చేస్తారు. ఆ తర్వాత అందరూ విశ్రాంతి తీసుకుంటారు. ఎప్పట్లాగే సితారా భోజనం చేసిన తర్వాత అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. ఇంతలో ఆరావళి వస్తుంది. ఇద్దరూ అలా వాకింగ్ చేస్తూ ఉంటారు. అప్పుడు ఆరావళికి తను జరిగిన విషయమంతా చెప్తుంది. ఆ మాట విని ఆరావళి, అక్క, నువ్వు చాలా తొందరపాటు నిర్ణయం తీసుకున్నావు. అలా మాట్లాడి వాళ్లకు ఆశలు పెంచావు. ఇక్కడ బావగారికి కూడా పెద్ద తలనొప్పి పెట్టేశావు. ఇప్పుడు నువ్వు తీసుకున్న నిర్ణయాల వలన అందరూ బాధపడాల్సి వస్తుంది. నాకు కూడా అదే అనిపిస్తుంది ఆరావళి. పొరపాటున నోరు జారాను. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావడం లేదు. నువ్వు ఏదో ఒకటి చెయ్యి. నా దగ్గర మంచి ఆలోచన ఉంది. నువ్వు ఇవాళ అవును అంటే నేను చూసుకుంటాను. ఏదో ఒకటి చేసి వాళ్ళు కూడా ఇక్కడే ఉండేలాగా చెయ్యు. మాకు పల్లెటూరికి వెళ్ళడం అస్సలు ఇష్టం లేదు. ఆ మాటలకి ఆరావళి సరే అని అంటుంది. ఇక కొంత సమయం తర్వాత వాళ్ళు అటు ఇటు తిరిగి ఎవరింటికి వాళ్ళు వెళ్ళి విశ్రాంతి తీసుకుంటారు. 2 రోజులు గడిచాయి. 2 రోజులు గడిచిన తర్వాత అత్తగారు మెట్లు దిగి వస్తూ ఉంటారు. ఇంతలో ఒక్కసారిగా మెట్ల మీద నుండి జారి కిందపడి పెద్ద కేక వేస్తారు. అమ్మో, నా నడుం విరిగిపోయింది అంటూ పెద్ద పెద్దగా కేకలు వేయడంతో సితారా, ఆరావళి అక్కడికి వస్తారు. మగవాళ్ళిద్దరూ బయటకి వెళ్ళడంతో వాళ్ళక్కడికి రావాల్సి ఉంది. ఏంటే అలా చూస్తున్నారు? నాకు సాయం చేయండి. నన్ను హాస్పిటల్కి తీసుకువెళ్ళండి. ఆరావళి సాయం చేసే ముందు మీరు మంచం మీద పడుకోండి అంటూ వాళ్ళిద్దరూ కలిసి ఆమెను మంచం మీద పడుకోబెడతారు. అత్తగారు అమ్మా, అయ్యా అంటూ మూలుగుతూ ఉంటారు. ఆరావళి సితారాని పక్కకి పిలుస్తుంది. సితారా కంగారుగా, ఇదంతా కొంపతీసి నీ పని కాదు కదా? లేదక్కా, కానీ నేను నిజంగానే ఇలాగే చేయాలి అనుకున్నాను. కానీ ప్రకృతి మనకు సహకరించింది. ఇదే మంచి అవకాశం. నాకు తెలిసిన డాక్టర్ దగ్గరికి ఈమెని తీసుకువెళ్దాం. మనం ఆయనతో మాట్లాడి సంవత్సరం దాకా బెడ్ రెస్ట్ అని చెప్పిద్దాం. సంవత్సరం మొత్తం ఇక్కడే ఉంటుంది కాబట్టి ఇక్కడి వాతావరణానికి అలవాటు పడిపోతే ఆమె పల్లెటూరికి వెళ్ళడానికి అస్సలు ఇష్టపడదు. అప్పుడు ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. చాలా మంచి ఆలోచన, అదే చేద్దాం అని వెంటనే హడావిడిగా ఆమెని హాస్పిటల్కి తీసుకువెళ్తారు. అక్కడ వాళ్ళు డాక్టర్తో ముందే మాట్లాడతారు. డాక్టర్ కూడా సరే అని అనడంతో వాళ్ళు చాలా సంతోషపడతారు. ఇక అదే విషయాన్ని డాక్టర్ అత్తగారి ముందే చెప్పడంతో అత్తగారు మనసులో, ఓరి భగవంతుడా, వీళ్ళు నన్ను ఈ మంచానికే పరిమితం చేసేలాగా ఉన్నారే అనుకుంటూ బాధపడుతుంది. ఆ తర్వాత డాక్టర్ ఆమెకు వైద్యం చేసి మందులు ఇస్తారు. ఆ తర్వాత డాక్టర్తో వాళ్ళు మాట్లాడగా డాక్టర్ వాళ్ళతో
ప్రమాదం ఏమీ లేదు. దెబ్బ బలంగా తగలడం వల్ల నొప్పి ఎక్కువగా ఉంది. నడుమైతే విరగలేదు. చాలా అదృష్టవంతురాలు అని చెప్పడంతో వాళ్ళు మరింత సంతోషపడతారు. అప్పుడు సితారా, డాక్టర్, మరి ఈరోజు సాయంత్రం మేము ఇంటికి తీసుకువెళ్ళమంటారా అని అడుగుతుంది. డాక్టర్, వద్దు, ఈరోజు సాయంత్రం వద్దు, రేపు తీసుకువెళ్ళండి అని చెప్తాడు. డాక్టర్ అలా చెప్పడంతో వాళ్ళు కూడా సరే అని అంటారు. ఇక సితారా భర్త వాళ్ళకి కబురు చెప్పడంతో వాళ్ళు అక్కడికి వస్తారు. విషయం తెలుసుకుంటారు. దాన్ని విన్న రాజయ్య ఇంతకన్నా పెద్ద హాస్పిటల్కి తీసుకువెళ్దామని, అక్కడ త్వరగా నయమవుతుందేమో అని అంటాడు. అప్పుడు సితారా, ఇది చాలా పెద్ద హాస్పిటల్ మావయ్య. ఇంతకు మించిన హాస్పిటల్ అంటే ఇంక మనం అమెరికాకే వెళ్ళాలి. అంత డబ్బు మన దగ్గర లేదు కాబట్టి 1 సంవత్సరమేగా. నేను అత్తయ్య గారిని చాలా జాగ్రత్తగా చూసుకుంటాను. ఆ విషయంలో మీరు ఎలాంటి కంగారు పడాల్సిన అవసరం లేదు అని చెప్పడంతో అతను సరే అంటాడు. ఆ రోజు గడిచిపోతుంది. ఆ మరుసటి రోజు ఉదయం అత్తగారిని ఇంటికి తీసుకువెళ్తారు. అక్కడికి తీసుకువెళ్ళిన తర్వాత అత్తగారిని చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటుంది సితారా. వారం రోజులు గడిచిపోతుంది. అత్తగారికి నొప్పి కూడా తగ్గడంతో అత్తగారు తన భర్తతో, ఏవండి, ఇప్పుడు నాకు నొప్పేమీ లేదు, మనం ఇంకా ఇంటికి వెళ్ళిపోదాము, వాళ్ళు కూడా వస్తారు కదా, వాళ్ళతో ఈ విషయం మాట్లాడండి. అప్పుడు రాజయ్య, అలా కాదే, నిన్న సంవత్సరం పాటు మంచం దిగదు అన్నారు కదా. మనం గనక అక్కడికి వెళ్తే వీళ్ళు ఖచ్చితంగా అక్కడికి రారు. అప్పుడు మనం చాలా ఇబ్బంది పడతాము. 1 సంవత్సరం ఓపిక పడదాం. దానికి అత్తగారు, నా వల్ల కాదండి, నేనిక్కడ ఉండలేను అంటూ గట్టిగా అంటుంది. ఆ మాటలన్నీ చాటుగా వింటున్న సితారా, అత్తగారు ఇక్కడ ఉండాలంటే మనం ఆమెను బయటకి తీసుకువెళ్ళాలి, అప్పుడు ఈమె కొంచెం లైన్లో పడుతుంది అంటూ తనలో తాను అనుకొని ఏం తెలియనట్టుగా అక్కడికి వచ్చి, అత్తయ్య, మీకు నొప్పి తగ్గితే మనం సరదాగా అలా బయటకు వెళ్దాం. మీరు ఎక్కువ బరువుల పని చేయాల్సిన అవసరం లేదు కదా. చుట్టుపక్కల అంతా చూస్తే వాతావరణానికి మీరు అలవాటు పడతారు. ఇప్పుడు మేము మీతో రావడానికి చాలా కష్టమవుతుంది. ఎందుకంటే కొత్త ప్రాజెక్ట్ వచ్చింది. అది చేయకపోతే చాలా కష్టమవుతుంది. మనం ఇప్పుడు ఆఫీస్లో వద్దని చెప్తే వాళ్ళ రూల్ ప్రకారం మనమే 15 లక్షలు వాళ్ళకి కట్టాల్సి ఉంటుంది. అది ఆఫీస్ రూల్ అని చెప్పడంతో అత్తగారు కొంచెం ఆలోచిస్తూ ఉంటారు. నిజంగానే ఇలాంటి రూల్స్ ఉంటాయా? నువ్వు అబద్ధం చెప్పడం లేదు కదా? లేదత్తయ్యా, నేను అబద్ధం చెప్పడం లేదు, మీ మీద ఒట్టు. సరే అయితే, నీ మాటల్ని నమ్ముతున్నాను. ఈరోజు బయటకి తీసుకెళ్తానన్నావుగా, తీసుకెళ్ళు అని అనడంతో సితారా చాలా సంతోషపడుతుంది. ఇక వాళ్ళిద్దరూ కలిసి అలా బయటకు వెళ్తారు. చుట్టుపక్కల అన్నీ చూపిస్తూ ఉంటుంది సితారా. వాటన్నింటినీ చూసి ఆమె చాలా సంతోషపడుతుంది. తనకు కావాల్సినవన్నీ తీసుకుంటుంది. ఇక సాయంత్రానికి కానీ వాళ్ళు ఇంటికి తిరిగిరారు. ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత అత్తాకోడళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. అబ్బా, ఈ ఊరిలో మనకు కావాల్సినవన్నీ దొరుకుతున్నాయి. ఈ ఊరు ఎంత బాగుంటుందని అస్సలు అనుకోలేదు. కానీ ఎందుకో నాకు మన ఊరికే వెళ్ళాలనిపిస్తుంది. మీరు రాకపోయినా పర్వాలేదు, మేం వెళ్ళిపోతాము. ఇక్కడ కొన్న వస్తువులన్నీ అక్కడ ఊర్లో చూపిస్తాను, గొప్పగా చెప్తాను. తప్పకుండా చెప్పండి అత్తయ్య. మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇక్కడికి రావచ్చు. మీకు నచ్చిన పట్టు చీరలు, నగలు ఏమైనా తీసుకోవచ్చు. అలాగే మీరు ఇంటికి కావలసిన సామాన్లు కూడా తీసుకున్నారు కదా, అవి కూడా అన్నీ ఇక్కడ దొరుకుతాయి. ఇప్పుడు కావాలంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు రండి అని అనడంతో ఆమె చాలా సంతోషపడుతుంది. ఇక 2 రోజులు అక్కడే ఉండి తర్వాత ఆ సామాన్లు, నగలు, పట్టు చీరలు అన్నీ తీసుకొని అత్తగారు భర్తతో సహా తిరిగి పల్లెటూరికి వెళ్ళిపోతుంది. వాళ్ళలా వెళ్ళిన తర్వాత భర్త, లేడీస్ సెంటిమెంట్తో కొట్టి మా అమ్మని భలేగా బురుడి కొట్టించావు. అంతే కదా మరి, ఆడవాళ్ళకి షాపింగ్ అంటే అంత పిచ్చి, దాంతోనే అత్తగారిని బురిడి కొట్టించేశాను అంటూ పెద్దగా నవ్వుతుంది. అతను కూడా నవ్వుతాడు. అత్తయ్య మావయ్య ఇద్దరూ కూడా పల్లెటూరికి వెళ్ళిన తర్వాత అత్తగారు చుట్టుపక్కల వాళ్ళందరినీ పిలిచి తను తీసుకొచ్చిన వస్తువులన్నీ చూపిస్తూ ఇలా మాట్లాడుతూ ఉంటుంది. నా కోడలు ఈ పట్టు చీరలు, నగలు అన్నీ ఇప్పించింది.
ఇలాంటివి అక్కడ చాలా దొరుకుతాయి, తక్కువ ధరలో ఉంటాయి. పట్టణమంతా తిప్పి చూపించింది. చాలా చాలా బాగుంది. అప్పుడు శాంతమ్మ, వదినా, నాకు ఈ చీర బాగా నచ్చింది. ఇలాంటిది నాకు ఒకటి తెప్పించొదినా. ఇంతలో వర్ష అనే అమ్మాయి, పిన్ని, ఈ గొలుసు చాలా బాగుంది పిన్ని, ఇది తెప్పించు పిన్ని. ఇక కీర్తి కూడా, ఇది భలేగా ఉందే, నూనె లేకుండానే అట్లు వేసుకోవచ్చు ఈ అట్ల పెనం మీద, నాకు కూడా తెప్పించు పిన్ని అంటూ చుట్టుపక్కల వాళ్ళందరూ అది కావాలి ఇది కావాలి అంటూ ఆమెని అడుగుతూ ఉంటారు. అప్పుడు ఆమెకు ఒక ఆలోచన వచ్చి వెంటనే వాళ్ళతో, ఇవన్నీ మా ఇంట్లోకి తీసుకొచ్చినవి కాదు, అమ్మడానికి తీసుకువచ్చినవే. ఎవరికేం కావాలో తీసుకొని డబ్బులు మాత్రం ఈరోజే ఇస్తేనే ఇస్తాను, లేదంటే వద్దు అని అనడంతో వాళ్ళు అవునా అంటూ వాళ్ళకి కావలసినవన్నీ తీసుకొని డబ్బులు ఇచ్చి వెళ్ళిపోతారు. ఆ డబ్బులు లెక్క పెడుతూ అత్తగారు, వామ్మో, ఒక్క రోజులోనే ఇంత లాభం వచ్చిందంటే చిన్న వ్యాపారం ఇక్కడ పెట్టుకుంటే అబ్బా లాభాలే లాభాలు అంటూ భర్త దగ్గరకు వెళ్తుంది. భర్తతో జరిగిన విషయమంతా చెప్తుంది. ఎందుకే మనకి తలనొప్పులన్నీ? మొదటి రోజు కాబట్టి ఇవన్నీ వాళ్ళకు కొత్తగా ఉన్నాయి కాబట్టి వాళ్ళన్నీ తీసుకెళ్ళిపోయారు. 2-3 సార్లు గనక మనం మళ్ళీ తీసుకొస్తే అవి వాళ్ళకి పాతబడిపోయి ఎవరు కూడా వాటిని కొనుగోలు చేయడానికి ఇష్టపడరు. అప్పుడు మనమే నష్టపోవాల్సి వస్తుంది. అలా ఏమీ ఉండదండి, మీరేం కంగారు పడకండి. ఒకవేళ మిగిలితే మనం ఇంట్లోకి వాడుకుంటాము. 2 రోజుల్లో మళ్ళీ పట్నం వెళ్ళొద్దాం అని అనడంతో అతను సరే అని అంటాడు. 2 రోజుల తర్వాత మళ్ళీ వాళ్ళిద్దరూ కలిసి పట్టణానికి వెళ్తారు. అక్కడ కోడలితో జరిగిన విషయమంతా చెప్తుంది. అప్పుడు సితార, ఇది కూడా మంచి ఆలోచనే అత్తయ్య, వ్యాపారం మంచిగా సాగితే 4 రూపాయలు సంపాదించుకోవచ్చు, మీకేం కావాలో తీసుకువెళ్ళండి అని అనడంతో ఆమె సరే అంటుంది. ఇక ఇద్దరూ కలిసి వాళ్ళకేం కావాలో మళ్ళీ వెళ్ళి తెచ్చుకుంటారు. తర్వాత తిరిగి గ్రామానికి వచ్చి వాటిని అమ్ముకుంటారు. అలా రోజులు గడుస్తున్నాయి. ఆమె వ్యాపారం బాగా సాగడంతో అక్కడ ఒక పెద్ద షాపును పెట్టాలని నిర్ణయించుకుంటుంది. తన భర్తతో అదే విషయాన్ని చెబుతుంది. వ్యాపారం బాగానే ఉంది కాబట్టి అతను కూడా సరే అని అనడంతో అక్కడ ఒక సూపర్ మార్కెట్ని ఏర్పాటు చేస్తారు. అందులో బట్టల దగ్గర నుంచి ఇంటికి కావలసిన అన్ని సామాన్లు ఉంటాయి. పట్టణంలో తక్కువ రేటుకి కొనుక్కొని అక్కడికి వెళ్ళి ఎక్కువ రేటుకి అమ్ముకొని లాభాలు పొందుతూ ఉంటారు. అలా రోజులు గడుస్తూ ఉండగా వ్యాపారం బాగా సాగడంతో, ఏవండి, ఇప్పుడు ఇక్కడ వ్యాపారం బాగానే ఉంది కాబట్టి వాళ్ళిద్దరినీ ఇక్కడికి రమ్మని చెప్పండి, ఈ వ్యాపారం చేసుకుంటూ ఉంటారు. ఇంకేదన్నా వ్యాపారం కావాలన్నా కూడా వాళ్ళు చేసుకోవచ్చు. ఆ ఉద్యోగాలు చేసుకుంటూ చాలని జీతంతో ఎంతకాలం అక్కడ బతుకుతారు, ఈ విషయం వాళ్ళతో మాట్లాడదామండి అని అంటుంది. ఆ మాట వినగానే అతను సరే అని అంటాడు. ఇక వాళ్ళిద్దరూ తిరిగి ప్రయాణమై పట్టణానికి వెళ్తారు. కొడుకు కోడలతో అదే విషయాన్ని చెప్తారు. దాన్ని విని వాళ్ళు ఆలోచనల్లో పడతారు. అప్పుడు అత్తగారు, చూడమ్మా సితారా, ఆ రోజు హాస్పిటల్లో డాక్టర్తో మీరు మాట్లాడినవన్నీ నేను విన్నాను. అప్పుడే అనుకున్నాను నీకు పల్లెటూరికి రావడం ఇష్టం లేదని. కానీ ఈ విషయం ఇప్పటిదాకా నీకు కానీ నా భర్తకు కానీ చెప్పలేదు. నేనే దీన్ని నా మనసులో ఉంచుకున్నాను అని అంటుంది. ఆ మాటలకు సితార చాలా ఆశ్చర్యపోతుంది. తనేదో మాట్లాడబోతూ ఉండగా అత్తగారు, చూడమ్మా, నిన్ను అక్కడికి రమ్మంటుంది ఎందుకు అంటే అందరం కలిసి అక్కడే ఉండొచ్చని. పట్టణంలో ఉన్న కాలుష్యం పల్లెటూరులో ఉండదు. మేమిక్కడ వారం రోజులుంటే మీరు తప్ప మమ్మల్ని పలకరించిన వాళ్ళు ఎవరున్నారు? పక్కింటమ్మాయి ఒక్కతొస్తుంది. అదే పల్లెటూరులో అందరూ మనకు చుట్టాలే. అవునమ్మా, ఒకసారి మీరు ఆలోచించండి. అందరం కలిసి అక్కడే ఉండవచ్చు. అక్కడ దాకెందుకు? మీరిద్దరూ కలిసి ఉద్యోగం చేస్తున్నారు కదా, ఎంత సంపాదిస్తున్నారు? అదే అక్కడ వ్యాపారంలో మేమెంత సంపాదిస్తున్నాము? మీరు సంపాదిస్తున్న దానికంటే రెట్టింపు సంపాదిస్తున్నాము. పైగా ₹1 కూడా అద్దె లేదు, సొంత స్థలం కాబట్టి. మేమెందుకు చెప్తున్నామో అర్థం చేసుకోండి. ఎంతకాలం ఇలా మీరు ఒకరి కింద పనిచేస్తూ ఉంటారు? మేం చెప్పింది ఆలోచించండి అని మావగారు చెప్పడంతో వాళ్ళు సరే అని అంటారు. ఇక ఆ రోజు రాత్రి అందరూ కూడా నిద్రిస్తున్న సమయంలో సితార అటు ఇటు తిరుగుతూ ఉంటుంది.
అప్పుడు సితార, అత్తయ్య మామయ్య చెప్పింది కూడా చాలా బాగుంది. ఆ వ్యాపారాన్ని బాగా డెవలప్ చేసుకుంటే మరింత డబ్బులు సంపాదించుకోవచ్చు. పైగా అందరం కలిసి ఉండొచ్చు. మా అమ్మ కూడా అక్కడే ఉంది కాబట్టి ఆమెకు కూడా నేను దగ్గరగా ఉన్నట్టు అనిపిస్తుంది. రేపు నా భర్తతో మాట్లాడాలి అని తనలో తాను అనుకుంటూ ఉంటుంది. ఇంతలో ఆరావళి ఆమెను గమనిస్తుంది. ఆరావళి ఇంటి బయట నిలబడి, సితారక్క, ఏంటి లోపలుండే ఆలోచిస్తున్నావు? బయటకి రా, సరదాగా మాట్లాడుకుందాం. నాకు కూడా నిద్ర పట్టక ఇలా వచ్చాను అని పిలవడంతో సితార అక్కడికి వస్తుంది. ఇక ఇద్దరూ కూడా నడుస్తూ మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు సితార తన ఆలోచన మొత్తం ఆరావళికి చెప్తుంది. ఆ మాటలు విని, ఈ మాటలన్నీ వినడానికి చెప్పుకోవడానికి బాగానే ఉంటాయి. నువ్వక్కడికి వెళ్ళిన తర్వాత మీ అత్తగారు నిన్ను గుప్పెట్లో పెట్టుకోవాలని చూస్తుంది. ఎంతమంది అత్తగాళ్ళని చూడలేదు? అందరు అత్తలు అలాగే ఉంటారు. నీ చేత గొడ్డు చాకిరీ చేయించుకుంటారు. ఆ తర్వాత నిన్ను రాచి రంపాన పెట్టడం, నానా మాటలు అనడం, ఖచ్చితంగా ఇవే జరుగుతాయి. అందుకే నా మాట విని మీరెక్కడికి వెళ్ళకండి, ఇక్కడే ఉండండి అని అనడంతో సితార మళ్ళీ ఆలోచనలో పడుతుంది. ఇక తర్వాత వాళ్ళు ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయి విశ్రాంతి తీసుకుంటారు. ఆ రోజు గడిచిపోతుంది. ఆ మరుసటి రోజు ఉదయం అత్త మామ బయలుదేరుతూ వాళ్ళ నిర్ణయాన్ని అడుగుతారు. అప్పుడు సితార, అత్తయ్య, మాకు కొంచెం సమయం కావాలి. ఖచ్చితంగా మేము అక్కడికి వస్తాము అని చెప్పడంతో అత్తగారు, రాత్రి పక్కింటమ్మాయి నీతో ఏం చెప్పిందో నేను విన్నాను. నేను అంత కసాయిదాన్ని అనుకుంటే నువ్వక్కడికి రావద్దు. నేను కూడా నీ తల్లి లాంటి దాన్ని అని అనుకుంటేనే మీరక్కడికి రండి. మేమెందుకు ఇలా రండి రండి అని పిలుస్తున్నామంటే అందరం కలిసి సంతోషంగా ఉండొచ్చని. మీ అమ్మ కూడా మనతో పాటే ఉండొచ్చు. మన వ్యాపారము అందరం కలిసి చేసుకుంటూ ఒకరికి ఒకరం తోడుగా ఉండొచ్చు. అర్థం చేసుకోమ్మా అని అంటుంది. అందుకు సితార ఏం మాట్లాడకుండా నిలబడుతుంది. ఆ తర్వాత అత్త మామ ఇద్దరు కూడా అక్కడి నుంచి తిరిగి పల్లెటూరికి వెళ్ళిపోతారు. ఇక వాళ్ళ వ్యాపారం వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. సితార సీనుకి ఏం చేయాలో అర్థం కాదు. వాళ్ళిద్దరూ కూడా ఆలోచిస్తూ ఉంటారు. రోజులు గడుస్తూ ఉన్నాయి. సితార తన భర్త దగ్గరకు వచ్చి, ఏవండి, నాకైతే ఏం చేయాలో అస్సలు అర్థం కావడం లేదు. మీరే ఒక మంచి నిర్ణయం తీసుకోండి. మనం అక్కడికి వెళ్ళి అక్కడే అత్తమ్మ మావయ్యతో కలిసి వ్యాపారం చేద్దాం, లేదంటే ఇక్కడే ఉందాం అని అంటుంది. అప్పుడు సీను, నేను కూడా ఏం చేయాలో అర్థం కాకున్నాను. కానీ మనం అక్కడికి వెళ్ళడం చాలా మంచిదనిపిస్తుంది. ఎందుకంటే నాన్న చెప్పినట్లుగా ఎంతకాలమని మనం ఒకరి కింద పనిచేస్తూ ఉంటాము. అందుకే మనకంటూ ఏదైనా వ్యాపారం ఉంటే బాగుంటుంది అని అంటాడు. అలా అనడంతో ఆమె కూడా సరే అంటుంది. ఇద్దరూ కూడా పల్లెటూరు వెళ్ళాలని గట్టిగా నిర్ణయించుకుని ఎవరికీ చెప్పకుండా పల్లెటూరికి బయలుదేరుతారు. ఇక వాళ్ళిద్దరూ ఇంటికి చేరుకున్న తర్వాత వాళ్ళని చూసి అత్త మామ ఎంతగానో సంతోషపడతారు. నేనస్సలు ఊహించలేదమ్మా మీరు వస్తారని, కానీ నాకిప్పుడు చాలా సంతోషంగా ఉంది. మావయ్య గారు కూడా చాలా సంతోషపడుతూ వాళ్ళని ఆహ్వానిస్తాడు. కొంత సమయం తర్వాత ఇక వ్యాపారాల గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ తర్వాత వాళ్ళు సూపర్ మార్కెట్కి వెళ్తారు. అక్కడ అన్నీ చూసుకొని వ్యాపారం మొదలు పెడతారు. సాయంత్రం వరకు అక్కడే ఉండడంతో వ్యాపారంలో లాభం ఏంటి అనేది బాగా అర్థమవుతుంది. అప్పుడు అత్తగారితో, అత్తయ్య, నిజంగానే మంచి లాభాలు వస్తున్నాయి. ఇంకా మనం దీన్ని డెవలప్ చేసుకొని మరికొన్ని వ్యాపారాలు చేసుకోవచ్చు. అదే ఆలోచనతో మరో వ్యాపారం కూడా మొదలు పెట్టానమ్మా. నీకు ఆ విషయం చెప్పడమే మర్చిపోయాను. సితార చాలా ఆశ్చర్యంగా ఏంటత్తయ్యా అని అడగ్గా, అత్తగారు చూపిస్తాను పదా అంటూ ఒక చోటికి తీసుకువెళ్తుంది. అక్కడ ఆవులు గేదెలను చూపిస్తుంది. వాటిని చూసి సితార చాలా ఆశ్చర్యపోతుంది. ఇదేం వ్యాపారం అత్తయ్యా? సొంతంగా మనమే పాలు తీసి చుట్టుపక్కల వాళ్ళకి అమ్ముతాము, అలాగే డైరీలకి కూడా పంపిస్తాము. ఈ రోజుల్లో పాల వ్యాపారం చాలా మంచి వ్యాపారం అంటూ చెప్తూ ఉంటుంది. ఆ మాటలు విని సితార మనసులో, అంతా బాగానే ఉంది. వీటికి నీళ్లు పెట్టాలి, వీటిని శుభ్రం చేయాలి, వాటి పేడ శుభ్రం చేయాలి, కుడితి నీళ్లు, అమ్మో
ఇవన్నీ నా చేత చేయిస్తుందా ఏంటి? నాకు తలుచుకుంటేనే భయం వేస్తుంది. దేవుడా, నువ్వే కాపాడాలి. ఈ పెద్ద గడ్డం నుంచి నువ్వే నన్ను గట్టెక్కించాలి. అనవసరంగా ఇక్కడికి వచ్చాను. నాకేం అర్థం కావడం లేదు అని తనలో తాను అనుకుంటూ ఉంటుంది. ఆ రోజు సాయంత్రం అత్తగారు పచ్చిగడ్డి మోపు నెత్తిన పెట్టుకొని వస్తుంది. వాటిని గేదెలకు వేస్తుంది. దాన్నంతా గమనిస్తున్న సితారా తన మనసులో, రేపటి నుంచి పచ్చిగడ్డి నేనే తీసుకురావాలనుకుంటా అని చూస్తూ ఉండగా అత్తగారు గడ్డి వేసిన తర్వాత కొంత సమయానికి గేదెల్ని శుభ్రం చేయడం మొదలు పెడుతుంది. రేపటి నుంచి నేను కూడా ఇదే పని చేయాలనుకుంటా అని అనుకుంటుంది సితారా. కొంత సమయం తర్వాత అత్తగారు బకెట్లో కుడిది నీళ్లు తీసుకొచ్చి వాటికి పెడుతూ ఉంటుంది. రేపటి నుంచి నేను ఇదే పని చేయాలనుకుంటా అని అనుకుంటుంది మళ్ళీ సితారా. అలా బాధగా తలుచుకుంటూ ఉంటుంది. మరికొంత సమయం తర్వాత అత్తగారు అక్కడ మొత్తం శుభ్రం చేసి పేడను మొత్తం ఎత్తి పక్కన వేస్తూ ఉంటుంది. ఓరి దేవుడా, రేపటి నుంచి నేను ఇదంతా చేయాలనుకుంటా అని ఏడ్చుకుంటూ ఉంటుంది. అత్తగారు వాటి దగ్గర పాలు కూడా తీసి వాటిని ఇంట్లో భద్రంగా పెట్టి వస్తుంది. నాకు పాలు పిండడమే రాదు, ఏం చేయాలి? మా అత్తగారికి ఏం చెప్పాలో ఏమో, నాకేమీ అర్థం కావడం లేదు అంటూ దిగులుగా ఉంటుంది. ఇంతలో అత్తగారు వచ్చి, ఏమైంది సితారా, ఎందుకలా బాధగా కూర్చున్నావు? ఏం లేదత్తయ్య, రేపటి నుంచి నేను షాప్తో పాటు ఇవి కూడా చూసుకోవాలి కదా, ఎలా వీటిని చూసుకోవాలని అనుకుంటున్నాను. నిన్ను వీటిని చూసుకోవాలని ఎవరు చెప్పారు? నువ్వు ఆ సూపర్ మార్కెట్ చూసుకుంటే చాలు. ఒకవేళ నేను లేనప్పుడు ఎండుగడ్డి ఉంటుంది కదా, ఆ ఎండుగడ్డి, తౌడు నీళ్లు కలిపిన నీళ్లు, ఇవి రెండూ చూసుకుంటే చాలు. మా వాడికి పాలు పిండడం వచ్చు. అలాగే నువ్వు గేదెల్ని శుభ్రం చేయడం వంటి, పేడని తీయడం వంటివి ఏమీ చేయాల్సిన పని లేదు. అవన్నీ వాడే చూసుకుంటాడు అని చెప్పడంతో ఆమె చాలా సంతోషపడుతూ, చాలా సంతోషం అత్తయ్య, మీరీ మాటతో నా కొండంత భారాన్ని కిందకు దించేశారు అని అంటుంది. ఇక ఆ తర్వాత అత్తగారు సూపర్ మార్కెట్లో భార్యాభర్తలిద్దరూ వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. రోజులు గడుస్తూ ఉన్నాయి. వారం రోజుల తర్వాత అత్తగారు సితారాతో, అమ్మా సితారా, మేము ఒక 2 రోజులు ఊరికి వెళ్తున్నాము. ఈ 2 రోజులు పశువుల్ని జాగ్రత్తగా చూసుకో. సరే అత్తయ్య, మీ అబ్బాయి ఉన్నాడుగా, మేమిద్దరం చూసుకుంటాం. మీరేమీ కంగారు పడాల్సిన అవసరం లేదు అని ధైర్యం చెప్తుంది. ఆ తర్వాత వాళ్ళిద్దరూ కూడా ఊరికి ప్రయాణమై వెళ్ళిపోతారు. ఆ తర్వాత సితారా వాటి పనులు చూసుకుంటూ ఉండగా గేదెలకి మేత వేసినా అవి మేత తినవు, నీళ్లు కూడా తాగవు. సితారా తన భర్తతో, ఏంటండి, పశువులు నీళ్లు పెట్టినా నీళ్లు తాగడం లేదు, గడ్డి తినడం లేదు, ఇలా అయితే పాలు కూడా ఇవ్వవు అని అనగానే సీను, అమ్మ లేదు కదా, అందుకే ఇలా ప్రవర్తిస్తున్నావు అని అంటాడు. అత్తగారు లేకపోతే ఏమైంది? అవి తినలేవా, తాగలేవా? కేవలం తినడానికి తాగడానికి కాదు అవి ఉంది. ప్రేమ చూపించే వాళ్ళు వాటికి అవసరం కదా. అమ్మ వాటిని ప్రేమగా చూసుకుంటుంది కాబట్టి వాటికి కూడా దిగులుంటుంది. అమ్మ ఎవరికైనా అమ్మే. అమ్మ ఆ పశువుల్ని తన బిడ్డల్లాగా చూసుకుంటుంది కాబట్టి ఇప్పుడు అవి ఎంత ప్రేమ చూపిస్తున్నాయి అని అంటాడు సీనయ్య. సితారా ఆశ్చర్యపోతుంది. నాకు చాలా ఆశ్చర్యంగా ఉందండి. నేను కుక్కలు విశ్వాసంగా ఉంటాయి, మనుషుల మీద ప్రేమ చూపిస్తాయి అని విన్నాను, కానీ ఇవి కూడా చూపిస్తాయని ఇప్పుడే వింటున్నాను, చూస్తున్నాను కూడా. ప్రపంచంలో ఎవరికైనా కావాల్సింది ప్రేమ, ఆప్యాయతలు, ఒకరికి ఒకరు సాయం చేసుకోవటం. పశువులకైనా ప్రేమ ఉండాలి, మనుషులకైనా ప్రేమ ఉండాలి. అవి లేకపోతే విచక్షణారహితంగా ప్రవర్తిస్తారు అని సీనయ్య చెప్పడంతో సితార మనసులో ఆ పశువుల్ని తన బిడ్డల్లాగా చూసుకోవాలని అనుకుంటుంది. ఇక పశువుల దగ్గరికి వెళ్ళి వాటిని నిమురుతూ, చూడండి, మీరిలా మారం చేయకూడదు, అమ్మ తొందరగా వచ్చేస్తుంది, అప్పటిదాకా నేను మిమ్మల్ని బాగా చూసుకుంటాను, మీరు మంచివాళ్ళు కదా, నా మాట వింటారు కదా అంటూ వాటిని ప్రేమగా నిమురుతూ వాటితో మాట్లాడుతూ ఉంటుంది. పశువులు కూడా చిన్నగా సితారాకి దగ్గరవుతాయి. నీళ్లు తాగడం, గడ్డి తినడం లాంటివి చేస్తాయి. నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇదంతా ఎలా సాధ్యమో ఏమో నాకు అస్సలు అర్థం కావడం లేదు. ఏవండి, ఇక నుంచి ఈ పశువుల్ని
నేను కూడా చూసుకుంటాను. నాకు కూడా పాలు పితకడం నేర్పించండి. అందుకతను తప్పకుండా అని అంటాడు. 2 రోజుల తర్వాత అత్తామామ తిరిగి వస్తారు. వాళ్ళు తిరిగి వచ్చిన తర్వాత శ్రీను జరిగిన విషయమంతా చెప్తాడు. దాన్ని విని అత్తామామ ఆశ్చర్యపోతారు. అయ్యో, ఎందుకురా అమ్మాయిని ఇబ్బంది పెడుతున్నావు? పాపం తనకివన్నీ ఇష్టం లేదు కదా. ఇష్టం లేదా అమ్మా? ఒకసారి నువ్వు వెళ్ళు. తను పేడ కూడా తీసి వాటి దగ్గర శుభ్రం చేసి ఆ పేడతో పిడకలు కూడా కొడుతుంది. అని చెప్పడంతో అత్తగారు మరింత ఆశ్చర్యపోయి పశువుల పాక దగ్గరికి వెళ్తారు. ఇంతలో సితారా పచ్చిగడ్డి తీసుకొని వస్తూ ఉంటుంది. దాన్ని చూసిన అత్తగారు, ఏంటమ్మా సితారా, ఈ పనులన్నీ నువ్వే చేస్తున్నావా? 2 రోజుల్లో ఇంత మార్పు ఎలా? నాకు కూడా తెలియదత్తయ్యా. వీటి ప్రేమతో నన్ను కూడా మార్చేశాయి. అసలు నేను ఏ రోజు అనుకోలేదు ఇలా జరుగుతుందని. ఇవి నాకు చిన్న పిల్లల్లాగా, నేను వీటిని తాళ్లతో కూడా కట్టివేయడం లేదు, స్వేచ్ఛగా వదిలేస్తున్నాను. అసలవి ఎక్కడికి వెళ్లకుండా ఇక్కడే ఉంటున్నాయి. చాలా మంచి పని చేశావు. కానీ అప్పుడప్పుడు అవి గొడవ పడుతూ ఉంటాయమ్మా. అందుకే కట్టివేయడమే మంచిది. అలాగే చేస్తానత్తయ్యా. ఇక నుంచి మీరు ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు. నేను కూడా సహాయం చేస్తాను. తప్పకుండా అమ్మా. అన్నట్టు సాయంత్రం అవుతుంది కదా. పాలు పిండాలి. ముందు నీళ్లు పెట్టు. నేను పిలిస్తే అవే వచ్చి నీళ్లు తాగుతాయి. చూడండి. రండి రండి, నీళ్లు తాగిపిస్తాను రండి అని పిలవడంతో పశువులన్నీ కూడా వచ్చి నీళ్లు తాగుతూ ఉంటాయి. వాటిని చూసి మరింత ఆశ్చర్యపోతుంది అత్తగారు. పశువులన్నీ నీళ్లు తాగిన తర్వాత అత్తగారి దగ్గరికి, సితారా దగ్గరకు వచ్చి ఉంటాయి. అంత ప్రేమను చూసి వాళ్ళు చాలా సంతోషపడతారు. అత్తయ్య, వీటికి నేను పేర్లు కూడా పెట్టాను. ఇదిగో, తన పేరు గౌరీ, తన పేరు సీత, ఇంకొక దాని పేరు దేవి. ఇక గేదెలున్నాయి కదా, ఒకదాని పేరు ఝాన్సీ, దాని పేరు రూప, దీని పేరు కృప. వాటిని పేర్లు పెట్టి పిలిస్తే అవే వస్తాయత్తయ్యా. ఏంటి, ఇదంతా నిజమా? 2 రోజుల్లో ఇదంతా నువ్వు ఎలా చేయగలిగావు? ఏమో అత్తయ్య, నాకు కూడా చాలా ఆశ్చర్యంగా ఉంది. కావాలంటే మీరు వాటి పేర్లు పెట్టి పిలవండి, అవే వస్తాయి అని అనడంతో అత్తగారు వాటి పేర్లు పెట్టి పిలుస్తూ ఉండగా ఒక్కొక్కటి తన దగ్గరకు వస్తూ ఉంటాయి. అత్తగారు సంతోషపడుతూ, అబ్బబ్బా, నేను ఏదైతే ఈ జన్మలో చూడలేను అనుకున్నానో అదంతా చూసేశాను అని అంటుంది. తర్వాత వాళ్ళ పనులు ముగించుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అలా అత్త కోడళ్ళిద్దరూ కూడా పశువుల్ని చాలా ప్రేమగా చూసుకుంటూ వాళ్ళ వ్యాపారం కూడా చూసుకుంటూ ముందుకు సాగుతూ ఉంటారు. అలా రోజులు గడుస్తూ ఉన్నాయి. ఒకరోజు శ్రీను, అమ్మా, గౌరీ ఆరోగ్యం సరిగ్గా లేదేంటమ్మా? తను చాలా నీరసంగా కనబడుతుంది. గౌరీని చూసి సితార ఏడుస్తూ ఉంది. పశువుల డాక్టర్ ఉన్నారు కదా, తనని పిలిపించు అని అడుగుతాడు. అప్పుడు అత్తగారు, నిన్న నేను పశువుల దగ్గరికి వెళ్ళలేదు కదా, తనకు ఎలా ఉంది ఏంటి అనేది నాకు తెలీదు. నిన్న రాత్రి నుంచి అలా ఉందమ్మా. నేను సరిగ్గా పట్టించుకోలేదు. ఉదయం సితారా అక్కడ ఏడుస్తూ చెప్తుంది రాత్రి నుంచి బాగోలేదని అని అంటాడు సీను. సరే అయితే పశువుల డాక్టర్ని పిలిపిస్తాను అని చెప్పి కొంత సమయం తర్వాత డాక్టర్ శ్రీదేవిని పిలుస్తుంది అత్తగారు. శ్రీదేవి అక్కడికి వస్తారు. గౌరీని పరీక్షిస్తారు. సితార చాలా కంగారు పడుతూ ఉంటుంది. డాక్టర్ గారు, ఏమైంది గౌరీకి? తను బాగానే ఉంది కదా? తను 2 రోజుల నుంచి పాలు కూడా ఇవ్వడం లేదు, ఆహారం తీసుకోవడం లేదు, నీళ్లు కూడా సరిగ్గా తాగడం లేదు. నాకు చాలా కంగారుగా ఉంది. మీరేం కంగారు పడకండి, నేను పరీక్షిస్తాను కదా. మీరు బయటకు వెళ్ళండి, నేను చూస్తాను. మీరు బాధపడుతూ ఉంటే గౌరీ కూడా ఏడుస్తుంది, చూడండి అని అనడంతో సితార, గౌరీ, నీకేం కాదు, నువ్వు బాధపడొద్దు. నేను బాధపడట్లేదు, ఊరికే నీళ్ళొస్తున్నాయి అంతే. నువ్వు బాధపడొద్దు గౌరీ అంటూ గౌరీతో మాట్లాడుతుంది. వాళ్ళ సంభాషణ చూసి డాక్టర్ కూడా ఆశ్చర్యపోతుంది. డాక్టర్ గారు గౌరీని పూర్తిగా పరీక్షించిన తర్వాత సితారాతో ఏదో చెప్తారు. డాక్టర్ గారు గౌరీని పరీక్షించి గౌరీ గర్భవతి అని చెప్పడంతో వాళ్ళందరూ చాలా సంతోషపడతారు.
అప్పటి నుంచి కోడలు గౌరిని కూడా మరింత బాగా చూసుకుంటూ ఉంటుంది. ఆమె రాత్రి సమయంలో గౌరీ పక్కనే మంచం వేసుకొని అక్కడే పడుకుంటుంది. అలా రోజులు గడుస్తూ ఉన్నాయి. ఒకరోజు సితార ఆరోగ్యం బాగోక, ఏమండి, ఈరోజు నాకు అస్సలు ఆరోగ్యం బాలేదు, మనం హాస్పిటల్కి వెళ్దాము, గౌరీ దగ్గర మీ అమ్మగారిని ఉండమని చెప్పండి. అందుకు భర్త నేను చెప్తాలే అని అంటాడు. తను అదే విషయాన్ని తల్లితో చెప్పడంతో, నువ్వైతే ముందు అమ్మాయిని హాస్పిటల్కి తీసుకెళ్ళు, ఇక్కడ అంతా నేను చూసుకుంటాను అని చెప్పడంతో అందుకు వాళ్ళు సరే అని అంటారు. సితార, శ్రీను ఇద్దరూ కూడా హాస్పిటల్కి వెళ్తారు. ఆ రోజు రాత్రి అత్తగారు పశువుల దగ్గరే పడుకుంటారు. హాస్పిటల్కి వెళ్ళిన సితారకు డాక్టర్ ఈ విధంగా చెప్తుంది. కీర్తి, సితార, నువ్వు ప్రెగ్నెంట్, అందుకే నీకు కొంచెం నీరసంగా అనిపిస్తుంది. నువ్వు సరిగ్గా ఫుడ్ తినటం లేదా, ఎక్కువ స్ట్రెస్ తీసుకుంటున్నావు. 2 రోజులు ఇక్కడే ఉండు, నీకు సెలైన్ పెట్టాలి, అలాగే కొన్ని మెడిసిన్ ఇవ్వాలి. 2 డేస్ తర్వాత మీరు ఇంటికి వెళ్ళొచ్చు అని చెప్పడంతో అందుకు వాళ్ళు సరే అని ఆసుపత్రిలోనే అడ్మిట్ అవుతారు. ఇది ఇలా ఉండగా అక్కడ ఒంటరిగా ఉన్న అత్తగారి దగ్గరికి 2 దొంగలు వచ్చి ఆమెను కొడతారు. ఆమె మంచం మీదే స్పృహ తప్పి అలా పడిపోతుంది. వచ్చిన దొంగలు ఆవుల్ని, గేదెల్ని తీసుకొని ఒక లారీలో వాటిని ఎక్కించి అక్కడ నుంచి వాటిని తీసుకొని వెళ్ళిపోతారు. ఆ రోజు గడిచిపోతుంది. మరుసటి రోజు ఉదయం శకుంతల దగ్గరికి భర్త వెళ్తాడు. ఆమె స్పృహ లేకుండా ఉండడం చూసి కంగారుగా హాస్పిటల్కి తీసుకువెళ్తాడు. చాలా సమయం తర్వాత ఆమె స్పృహలోకి వస్తుంది. అప్పుడు జరిగిన విషయం అంతా చెప్తుంది. దానిని విని అతను చాలా బాధపడతాడు. ఆ విషయం అదే హాస్పిటల్లో ఉంటున్న వాళ్ళ కొడుకు, కోడలికి కూడా తెలియడంతో వాళ్ళు కూడా అక్కడికి వచ్చి విషయం తెలుసుకొని చాలా బాధపడతారు. బాధపడకండి అత్తయ్య, వాళ్ళ మీద మనం పోలీస్ కేసు పెడదాము, మన గౌరీ వాళ్ళు మనకు ఖచ్చితంగా దొరుకుతారు అంటూ ధైర్యంగా మాట్లాడుతుంది. రోజులు గడుస్తున్నాయి. పోలీసు కేసు పెట్టినప్పటికీ దొంగల ఆచూకీ తెలియలేదు. సితార గౌరీ గురించి ఆలోచిస్తూ చాలా బాధపడుతూ ఉంటుంది. అలా రోజులు గడుస్తూ ఉన్నాయి. సితార ప్రసవ వేదన పడుతూ ఒక బిడ్డకి జన్మనిస్తుంది. బిడ్డను చూసి చాలా సంతోషపడతారు వాళ్ళంతా. ఆడపిల్ల కావడంతో సితార వాళ్ళు పాపకి తన పెంపుడు ఆవు గౌరీ పేరుని పెట్టుకుంటారు. అలా రోజులు గడుస్తూ ఉండగా అనుకోకుండా ఒకరోజు గౌరీ ఇంటికి వస్తుంది. గౌరీని చూసి సితార హత్తుకొని, అత్తయ్య, మావయ్య, రండి రండి, మన గౌరీ మన ఇంటికి వచ్చింది అని పిలవడంతో వాళ్ళందరూ అక్కడికి వస్తారు. గౌరీని చూసి చాలా సంతోషపడతారు. గౌరీ, ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళిపోయావు, ఏమైపోయావు అని కంగారు పడ్డాము. మిగిలిన వాళ్ళు రాలేకపోయినా నువ్వైనా వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది అని అంటుంది. వాళ్ళ దగ్గర నుంచి గౌరీ తప్పించుకొని వచ్చినట్టుంది, మిగిలినవన్నీ కూడా వస్తే బాగుండు అని అంటుంది. సితార, గౌరీతో పాటు గౌరీ బిడ్డ రాలేదు, గౌరీ బిడ్డ ఎలా ఉందో, ఎక్కడ ఉందో అని బాధపడుతుంది. ఇక రోజులు గడుస్తూ ఉన్నాయి. ఆవులు ఒకదాని తర్వాత ఒకటి తిరిగి వచ్చాయి. గేదెలు కూడా ఒకదాని తర్వాత ఒకటి తిరిగి వచ్చాయి. వాటన్నిటినీ చూసి వాళ్ళు చాలా సంతోషపడతారు. పాపం, మన కోసం ఎంత వెతుక్కుంటూ ఇక్కడి దాకా వచ్చాయో. ఏదేమైనా దేవుడికి దండం పెట్టుకోవాల్సిందే, ఎందుకంటే సురక్షితంగా మన బంధువుల్ని మన దగ్గరికి చేర్చారు అని అంటుంది. ఇక గౌరీ బిడ్డతో సహా అన్నీ రావడంతో చాలా సంతోషపడతారు. ఇక వాటి సంరక్షణ చూసుకుంటూ వాళ్ళందరూ చాలా సంతోషపడతారు. ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.